అంటే మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు, కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన. చాలా సందర్భాల్లో అన్నారు. దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఓట్ అని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ ఇన్ 1 seat. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి? మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళం మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉతికారేస్తున్నారు. ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు. తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు. he was very busy with ఆంధ్ర పాలిటిక్స్. సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రెండోది అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా. ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్? అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతాయి, ఈ ప్రభుత్వం ఇంతే, మాకు రోడ్లు సరిగలేవు, డ్రైన్లు సరిగలేవు, కరెంట్ 24 గంటలు ఎవరు, కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం. కానీ వెళ్ళి ఓటు అయిపోతే ఎట్లా? ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు, ఎవరు ఆ వ్యక్తి, ఏ ప్రభుత్వం చేయగలరు, అది ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్. సో యువత పైన కూడా బాధ్యత ఉంది. సో వాళ్ళ ఓటు హక్కుని సరిగా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు యూఎస్ చూడండి, ద ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా. సో డెవలప్డ్ ఎకానమీ. సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచి దానికి మనకి ఇబ్బంది. అదే క్రికెట్ మ్యాచ్ స్టేడియం వెళ్ళి చూసేదానికి 3-4 గంటల నుంచి ఉంటాం. కారు ఎక్కడో పార్క్ చేసి 2 కిలోమీటర్లు నడుస్తాం, కానీ ఓటేసేదానికి బద్ధకం. దానివల్లనే వెనుకబడుతున్నాం. 1 డే ఒక్క పూట 5 సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంటన్నరైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏ ఆశయాలు, వే డు ఐ సీ మై స్టేట్, ఏ పార్టీ అది చేయగలదు, అది నెరవేర్చగలదు, ఆ పార్టీకి ఓటేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా 1 hour, ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి, భావించాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం, నేను స్టాన్ఫర్డ్లో చదివా, ఇంకా దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్? ఎందుకు కష్టపడాలి నేను ఇంత? ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి? ఎందుకు ఇంత 1000 కిలోమీటర్లు నడవాలి? ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాలి? అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి 2008లో గ్రాడ్యుయేట్ అయ్యా. మా బ్యాచ్మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీ ఇస్ $2 million. అందరూ బాగా సంపాదిస్తున్నారు, వెరీ వెల్ సెటిల్, ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు, చౌంట ఒక్క క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప. నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు, కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను, అంటే నేను ఏదైతే నమ్మాను, నేను ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి, బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నానో దానికోసం నేను పోరాడుతున్నాను. దానికి ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు, అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది. వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దీస్ ఇయర్స్ లోకేష్? అంటే ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనాలిటీ. ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్, యూజ్లెస్, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. అందరూ ఎగతాలు చేస్తారు, రాళ్ళేస్తారు, కోడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని 80% ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మన స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో 2 వేస్తారు, 3 వేస్తారు, బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పు లాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా వైకాపా నాయకులు, లోకేష్ నడవలేడు,
నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాళి చేశారు. బట్ నేను ఇలా ఐ డెంట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రం. రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. నంబర్ 1 చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను దీన్ని వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాళి చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హ్యావ్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 years and 9 months. నేను వదిలిపెట్టలా. ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ రైట్. సో ఇట్ ఈస్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాజ్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో రెండో రోజో తారక రత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ దట్, దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెండ్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్. ప్లీజ్ బీ లిటిల్ ఆనెస్ట్. నో ఇట్ మేక్స్ మీ స్ట్రాంగ్. నెవర్ ఎవర్. ఇప్పుడు 2019 ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనే వాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దే మేడ్ మీ పాపులర్. అండ్ దెన్ కోవిడ్ బ్రహ్మని మేడ్ షూర్ ఐ లాస్ట్ వెయిట్. దెబ్బకి ఐ లాస్ట్ 30 kgs. And public are seeing a new person, a personality. Yeah. And see, end of the day, circumstances, experiences shape all of us. Yeah. Correct? సందర్భాలు మనందరూ మార్చుతుంది. అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను. అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా. అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం. దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగానే బాధపడ్డాను. కళ్ళెంటూ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ చూస్తాం, చాలా బాధ కలిగింది. నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు, ఐ సెడ్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది. రేపు గ్యారంటీగా నన్ను కూడా ఇబ్బంది పెడతారు. ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్. It is okay. It's a small price to pay.